బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా విధించిన టారిఫ్లపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార టారిఫ్లపై తీవ్రంగా స్పందించాయి. చైనా అయితే అమెరికా అయితే టారిఫ్లను పెంచిందో ఇక అంతే స్థాయిలో అమెరికాపై టారిఫ్లను విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ పీక్స్ కు చేరిందని చెప్పాలి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఏదైతే డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల సంగతి మనందరికీ తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాలపైన ఆయన ఈ విధమైన టారిఫ్లు విధించారు. దీనికి సంబంధించి చైనా రియాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? చైనా ఒక్కటే ఈ విధంగా రియాక్ట్ అయిందా? ఇతర దేశాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? ఎలా చూడొచ్చు అంటారు శివ? రైట్ రత్న, ప్రధానంగా చూసుకుంటే ఇటీవల ట్రంప్ తీసుకున్న టారిఫ్ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇటు ఆసియా, ఐరోపా మార్కెట్లతో పాటు 60 దేశాలపై దీని ప్రభావం అని పడింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఏ విధంగా అయితే టారిఫ్లతో ఇబ్బందులకు గురి చేశాడో అదే విధంగా అమెరికాకు ట్రంప్ కూడా షాక్ ఇచ్చే విధంగా కూడా చైనా ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైతే అమెరికా చైనా పైన అత్యధికంగా ప్రపంచ దేశాల్లో అత్యధికంగా చైనా పైన 34% సుంకం విధించి నష్టం అంటే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించారు. కాబట్టి మేము ధీటుగా అమెరికా నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులు ఏవైతున్నాయో దానికి సంబంధించి మేము కూడా 34% సుంకం విధిస్తామంటూ కూడా చైనా కూడా అదే స్థాయిలో రివర్స్ ప్రతీకార సుంకం అనేది 34% విధించింది. దానితో పాటు ఏదైతే అనేక కంపెనీలకు సంబంధించి ఏదైతే ఇటు అమెరికాకు సంబంధించిన దాదాపు 11 కంపెనీలకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ కంపెనీలు విశ్వసనీయత లేని కంపెనీలుగా నిర్ణయిస్తూ అమెరికాకు సంబంధించిన 11 కంపెనీలను చైనా వాణిజ్య శాఖ ఈ విశ్వసనీయత లేని కంపెనీల జాబితాలో చేర్చి దానికి సంబంధించిన ఏ వస్తువులనైనా వినియోగించొద్దు అనే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది చైనా. మరీ ముఖ్యంగా ఈ నిర్ణయం ద్వారా చైనాలోని $1 మిలియన్ విలువైన వ్యాపారాలు, సాంకేతిక పరిశ్రమలు, డిజిటల్ సేవలపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనేది కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఏదైతే అమెరికా ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి తిరిగి ప్రతీకార సుంకం అనేది 34% మా మీద ఏ విధంగా అయితే మీరు సుంకం విధించారో మేము కూడా మీ వస్తువులపైన మీరు దిగుమతి చేసుకునే మీరు మా దేశానికి పంపించే వస్తువులపైన కూడా సుంకం విధిస్తామంటూ కూడా భారీగా 34% సుంకాన్ని అయితే అమెరికా విధించింది. మరోవైపు ఈ అమెరికా విధించిన టారిఫ్ల వల్ల ఇటు భారత్ మార్కెట్లు కూడా రెండో రోజు నిన్న కూడా పత్రమయ్యాయి. దాదాపు మొత్తంగా చూసుకుంటే 9.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆవిరైపోయాయనేది కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో వాణిజ్య యుద్ధం రాబోతోంది. అమెరికాకు ప్రపంచ దేశాలకు మధ్య వాణిజ్య యుద్ధం కూడా ఉండే అవకాశం ఉంటుందనేది కూడా కొంత నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే నిన్న కూడా మార్కెట్లు బాగా కుప్పకూలాయి. సెన్సెక్స్ నిఫ్టీ 2% పైగా కూడా క్రాష్ అయ్యాయి. ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటనతో పెట్టుబడిదారులు కూడా భయపడుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా కూడా పెట్టుబడిదారుల సంపద అనేది ఆవిరైపోయింది. 9 లక్షల కోట్లకు పైగా అంటే దాదాపు 9.78 లక్షల కోట్ల సంపద అనేది పెట్టుబడిదారుల ఆదాయం అనేది ఆవిరైపోయింది అనేది కూడా ప్రధానంగా చెప్తోంది. ఇటు ఏదైతే చైనా అమెరికా పైన విధించిన సుంకాలు ఏవైతే ఉన్నాయో దాని దారిలోనే మిగతా దేశాలు కూడా నడిచే విధంగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇది రివర్స్ అయ్యి ఏదైతే ట్రంప్ ప్రపంచ దేశాలను పై టారిఫ్ విధించడం, సుంకం ద్వారా వారిని ఇబ్బందులు గురి చేద్దామని భావించారో కానీ తిరిగి అమెరికానే ఇటు ఈక్విటీ మార్కెట్లలో సొంత దేశం ఇబ్బందులకు ఎదుర్కొంటుంది. మరోవైపు చైనా విధించే సుంకాలపై కూడా అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కూడా మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు ఇటు నిపుణులు. ఇక అమెరికా విషయంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మరో కీలక నిర్ణయం తీసుకుంది చైనా అని చెప్పుకోవచ్చు. ఏదైతే విశ్వసనీయత లేకుండా అమెరికా వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సంబంధించిన 11 కంపెనీలకు సంబంధించి విశ్వసనీయత లేని జాబితాలో చేర్చుతున్నామంటూ కూడా చైనా నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సంస్థలు చైనాతో వ్యాపారం చేయడానికి తీవ్రంగా నిషేధించేలాగా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కూడా చైనా తెలియజేసింది. ఈ విధంగా ఏదైతే ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏదైతే భూమి మూలకాలు ఎగుమతులపై కూడా కఠినంగా పరిమితులు విధించే విధంగా కూడా చైనా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సైనిక సామాగ్రి, అలాగే బాంబు వంటి సాంకేతిక పరికరాలను ఈ భూమి నుంచి వచ్చే మూలకాల ద్వారా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆంక్షలు కేవలం చైనా పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసే విధంగా కూడా
ఉన్నాయి. అంటే దీనికి అన్నిటికీ కూడా ఆద్యం పోస్తుంది ట్రంపే కాబట్టి ట్రంప్ పై కూడా మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ చైనా కూడా సుంకాలు విధిస్తోంది. ఇక మిగతా దేశాలు కూడా ట్రంప్ ఏదైతే అమెరికా నుంచి వచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇటు స్మార్ట్ ఫోన్లకు సంబంధించి కానీ ఇతరేతర పరికరాలకు సంబంధించి కానీ ప్రపంచ దేశాలకు అక్కడి నుంచి దిగుమతి చేస్తున్న వాటిపై మేము కూడా సుంకాలు విధిస్తామంటూ కూడా ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. కానీ ధైర్యం చేసి మొదటిసారిగా చైనా మాత్రమే ముందుకు వచ్చింది. ఇక చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా జపాన్ కానీ ఇతర పెద్ద దేశాలు కానీ కొన్ని చిన్న దేశాలు కూడా కొంత భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సుంకాలు విధిస్తే ఫర్దర్ గా అమెరికా నుంచి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనే అంశాలపై మాత్రం కొంత పునరాలోచించుకుంటున్నారు. కానీ చైనా మాత్రం ధీటుగా ప్రతీకార సుంకం అనేది విధించి ట్రంప్ కు పెద్ద షాక్ ఇచ్చింది. దాంతో పాటు 11 కంపెనీలకు సంబంధించి కూడా కొంత నిషేధం విధించింది. వ్యాపారం చేయడానికి వీలు లేకుండా వాటిపై ఒక నిషేధం విధించే విధంగా కూడా చైనా నిర్ణయం తీసుకునే నేపథ్యంలో తదుపరి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సింది. కానీ సుంకాలు విధించే క్రమంలో మేము వెనక్కి తగ్గేది లేదు. మా వస్తువులపై మీరందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న ఇటు భారత్ కానీ చైనా కానీ జపాన్ ఇతర దేశాలను కూడా సుంకాలు విధిస్తున్నాయి కాబట్టి మేము కూడా ప్రతీకార సుంకం విధిస్తామంటూ కూడా ట్రంప్ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే అత్యధికంగా చైనాపై 34% సుంకం విధించిన నేపథ్యంలో తిరిగి అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం విధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.